హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే గణపతికి చాలా చాలా ఇష్టమైన బెల్లం కుడుములు తయారు చేయబోతున్నానండి. చాలా చాలా రుచిగానే ఉంటాయి. ఇవాళ మనము తయారు చేసుకుందాము. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ఇవాళ బెల్లంతో కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇప్పుడు 2 కప్పులు బియ్యం పిండి వేసాను. 1 కప్పు బెల్లము వేడి వేడి నీళ్లలో వేసానండి. ఇది కరిగిన తర్వాత ఈ నీళ్లు ఇందులో వేసేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. చూడండి బియ్యం పిండి 2 కప్పులు వేసుకున్నాను. 1.5 కప్పు వాటర్లో వేడి నీళ్లలో 1 కప్పు బెల్లం వేసి కరిగించుకొని ఇలా ముద్దలాగా కలుపుకున్నామండి. ఇప్పుడు కొంచెము నెయ్యి చేతికి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుందాము. ఇలా ఉండలు చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ప్లేట్లు తీసుకొని ఈ ప్లేట్కి ఇలా వేసేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా చక్కగా పల్చగా, మనకి పల్చగా కావాలనుకుంటే కొంచెం పల్చగా వేసుకోవచ్చు. ఇట్లా ఇడ్లీ పాత్ర గుంటలలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా వేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నానండి. 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇడ్లీ స్టాండ్కి తయారు చేసుకున్నాము. ఈ స్టాండ్ని ఈ పాత్రలో ఇలా పెట్టేసేసి ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ మీద మనకి ఆవిరి వచ్చే వరకు 5 నిమిషాలు 6 నిమిషాలు పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలు ఉంచాను, ఆవిరి వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఇలా ఆవిరి వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి, మన గణపతికి ఇష్టమైన కుడుములు తయారైనాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నది నాకు కామెంట్ చేయండి. అందరికీ నచ్చుతాయని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.